శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. అసలు ధనుసు రాశి వారైన మీరు ఎందుకు మీ నిజాయితీని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీరు అందరికీ సహాయం చేస్తూనే చివరికి ఒంటరిగా ఫీల్ అవుతారో తెలుసా? అందరూ జస్ట్ అడ్జస్ట్ అవ్వు అంటుంటే మీలో మాత్రం ఎప్పుడూ పెద్ద లక్ష్యాలు మంటలేస్తూ ఉంటాయా? ఈ వీడియోలో 2026 నుండి 2030 వరకు శని, గురు, రాహు, కేతు ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మీ జీవితాన్ని ఈ గ్రహాలు ఎక్కడికి తీసుకెళ్తబోతున్నాయో, ఏ ఏజ్లో మీ జీవితంలో అసలు యూటర్న్ వస్తుందో పూర్తి విశ్లేషణగా చెప్తానండి. ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ రాశి గురించి మీరు ఇలా ఎప్పుడు కూడా వినలేదనిపిస్తుంది. వీరు సహజంగానే జ్ఞానపరులు, ప్రతిభావంతులు మరియు ప్రతి విషయానికి సమాధానం చెప్పగలిగిన వారు ధనుస్సు రాశి వారు. సత్యంపై ఆసక్తి ఉండే వీరు పదే పదే అందరికీ సహాయం చేయాలన్న తపనతో ఉంటారు. ఇతరుల యొక్క బాధను తట్టుకోలేరు. కరుణ, నిజాయితీ మరియు మంచితనము వీరి మూల స్వభావంగా చెప్పబడుతుంది. వీరు త్వరగా తమ తప్పును గుర్తించి సర్దిద్దుకుంటారు. వీరికి ఆధిపత్యం నచ్చదు. ఎవరో నియంత్రించడానికి కనుక ప్రయత్నిస్తే వీరు వారికి దూరం అవుతారండి. ఎప్పుడూ తమ విలువ నిరూపించుకోవాలనే కోరిక వీరికి బలంగా ఉంటుంది. ప్రయాణాలంటే చాలా ఇష్టం, కానీ జన సమూహాలపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. మరి అనుకూల రాశులు మరియు సంబంధాల విషయంలో ధనుసు రాశి వారికి ఏ రాశి వారితో అత్యంత అనుకూల ఫలితం ఇస్తుందయా అంటే, మొదటిగా మేషరాశి వారితో, కర్కాటక రాశి వారితో, సింహరాశి వారితో, వృశ్చిక రాశి మరియు మీన రాశుల వారితో మంచి చక్కటి అనుబంధాలను తీసుకొస్తాయండి. ఈ రాసుల వ్యక్తులతో సంబంధంగానే ఏర్పడితే ఎప్పటికీ విడవకూడదు అని చెప్పవచ్చు. వీరిలో ప్రేమ, నమ్మకం మరియు బంధం ఇవన్నీ కూడా సత్వరమే ఏర్పడతాయి, వెంటనే ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ధనుసు రాశి వారు వారి యొక్క భావాలను సులభంగా పంచుకుంటారండి. అందుకే వీరి స్నేహాలు మరియు సంబంధాలు దీర్ఘకాలికంగా నిలుస్తాయి, లాంగ్ స్టాండింగ్ ఉంటాయి. మరి 2030 వరకు జ్యోతిష ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ప్లానటరీ ప్రిడిక్షన్స్ చూస్తే ప్రస్తుతానికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు ధనుస్సు రాశి వారు. ఎందుకంటే ధనస్సు, మకరం, కుంభం, మీన 4వ స్థానంలో శని ఉన్నారు గోచారంలో. కాబట్టి ఈ సమయంలో తల్లిగారితో మరియు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు నివారించాలి. శనికి 10వ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ 10వ దృష్టి చేత మీనంలో ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు ధనస్సుని. దానివల్ల ఏంటంటే అధిక ఆలోచనలు, కొన్నిసార్లు దుఃఖము అనే భావన రావచ్చు అండి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు లేదా నిద్ర సమయంలో మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. జూన్ 2027 తర్వాత శని 5వ స్థానంలోకి, మేషంలోకి వెళ్తారు. ఈ కాలం విద్యార్థులకు లేదా నేర్చుకోవాలనుకునే అవివాహితులకు